ప్రభువును ప్రియరక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి 8 వచనాలు. సోమరి, చీమల ఎద్దుకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఈ సృష్టిని గురించి మనం ఆలోచింపగలిగితే ఈ సృష్టిలో అత్యున్నతమైన సృష్టము మనిషే. దేవుడే స్వయాన మనిషిని నిర్మించుకున్నాడు. దేవుడు తన స్వరూపంలో ఆయన మనలను తయారు చేశారు. మానవునికి దేవుడు అనేకమైన ఆధిక్యతలను ఇచ్చాడు. దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు. అంత జ్ఞానవంతుడైన మనిషి సృష్టిలో అత్యల్పమైన జీవులైన చీమలతో పోల్చాడు. మీరు వాటి దగ్గరికి వెళ్లి వాటి దగ్గర నేర్చుకోమని దేవుడు చెబుతున్నాడు. అయితే చీమల గురించి మనం ఆలోచన చేయగలిగితే సుమారు 7,000 రకాల చీమలున్నాయట. విచిత్రం ఏమిటంటే 7,000 రకాల చీమలలో కూడా ఎక్కడ సోమరి చీమలు లేవట. ఆశ్చర్యంగా ఉంది కదూ. అందుకనే చీమల ద్వారా ప్రభు మనల్ని నేర్చుకోమంటున్నారు. ఆయన ఎందుకు ఈ మాటలు చెప్పారు, ఎందుకు చీమల దగ్గరికి వెళ్లి నేర్చుకోమంటున్నారు అనంటే, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనిషి చిన్న జీవి అయిన చీమ దగ్గరికి వెళ్లి నేర్చుకోవడం అనేది అది ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఇంతవరకు మనం ఏమనుకుంటామంటే, నా అంత జ్ఞానవంతుడు లేనే లేడు, నేను చాలా జ్ఞానవంతుడిని అని చాలా మంది అతిశయపడుతూ ఉంటారు. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఓ మనిషి, చీమల యొద్దకు వెళ్లి వాటి ప్రవర్తనను సరిగా కనిపెట్టి వాటి నడత ఎలా ఉందో చూడు అని. వాటికి మొట్టమొదటిగా న్యాయాధిపతి లేడు, రెండవదిగా విచారణకర్త కూడా లేనే లేడు, అధిపతి లేడు. చీమల గురించి మనం ఆలోచిస్తే అయితే చీమలు 1-2 ఉంటాయా? అట్లా ఉండనే ఉండవు. చీమల పుట్టలో మాక్సిమం 80 లక్షల చీమలు నివసిస్తాయట. మరి ఆ 80 లక్షల చీమలు ఒకే చోట నివసించినప్పటికీ ఒకదానికి ఒకటి ఎన్నడూ గొడవ పడవట. ఇది ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. గొడవలు లేనప్పుడు న్యాయాధిపతి అవసరమే ఉండదు. గొడవలు లేనప్పుడు వాటికి న్యాయాధిపతి ఎందుకు? మనం ఎవరి కిందైనా వర్క్ చేసామనుకోండి, అధిపతి ఉన్నప్పుడు ఎలా ఉంటాం, వానర్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటాం, వానర్ లేనప్పుడు ఎలా ఉంటాం? నిజంగా ఈ చీమల దగ్గరికి వెళ్లి దేవుడు నేర్చుకోమన్నటువంటి విషయం గురించి ఆలోచిస్తే, అధిపతులు ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, అధికారులు లేనప్పుడు ఒకలా ఉంటాం. కానీ చీమల యొక్క మనస్తత్వం అది కానే కాదు. చీమ ఎట్లాంటిదంటే, ఒక్క చీమ తనకంటే 50 రెట్లు ఎక్కువ బరువు మోస్తుందట. కష్టపడే మనస్తత్వం కలిగినదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అనంటే, తనకంటే 50 అంతలు ఎక్కువ బరువు మోస్తుందంటే చీమలు కష్టపడే మనస్తత్వం కలిగినవి అని మనము అర్థం చేసుకోవచ్చు. వాటికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, వాటికి అధిపతే లేరు. అనగా వాటిపైన పెత్తనము చలాయించేవారు ఎవరూ లేరు. 80 లక్షల చీమలు ఒకే చోట ఉన్నా అన్ని చీమలు సమానంగానే పనిచేస్తాయట. ఎంత అద్భుతంగా అనిపిస్తుందో కదా. అందుకే దేవుడు మనల్ని చీమల దగ్గరికి వెళ్లి నేర్చుకోమని చెప్తున్నారు. వాటికి రాజే లేడు. అందుకే ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు చీమల యొద్దకు వెళ్లి జ్ఞానమును సంపాదించుకో అని. రెండవ లక్షణం చీమలకి ఏముందంటే, వేసవి కాలంలో సమకూర్చుకోవడం వాటి యొక్క అలవాటు. వేసవి కాలంలో 4-5 తరములు తినగలిగే ఆహారాన్ని ఈ చీమలు సమకూర్చుకుంటాయట.
ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు సెలవిస్తున్నటువంటి మాటను బట్టి నువ్వేం అర్థం చేసుకోగలవు? మన జీవితంలో మన గురించి ఆలోచించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలోనే మనము సమకూర్చుకోవాలి. ఎందుకు అనంటే వాక్యము వినబడినటువంటి రోజులు రాబోతున్నాయి. వర్షాకాలము అనేటువంటి ఆహారము సమకూర్చుకోలేనటువంటి కాలాలు రాబోతున్నాయి. కాబట్టి జ్ఞానవంతులుగా మనం ఉండాలి. చీమల వలె ముందే మనం ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. వాక్యం వినబడుతున్నప్పుడే వాక్య ప్రకారం మనము జీవించగలగాలి. చీమలలో ఐక్యత ఉంది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఐక్యత కలిగి నివసించగలుగుతున్నామా? ఈ దినాల్లో చూసినట్లయితే విశ్వాసులకే పడడం లేదు, సేవకులకే పడడం లేదు. ఐక్యత లేని జీవితాలు మనం ఎన్నో చూస్తున్నాం. కానీ ఇక్కడ అత్యంత చిన్న జీవులైన చీమల యొద్దకు వెళ్లి ప్రభువు నేర్చుకోమనడానికి గల కారణం ఏమిటంటే అవి ఐక్యత కలిగినటువంటి జీవులు. మరి చీమల వలె ఐక్యత కలిగి మనము నివసిద్దామా? చీమలకు క్రమశిక్షణ కలిగినటువంటి జీవులు. అవి ఏ పని చేసినప్పటికీ క్రమశిక్షణతో చేస్తాయి. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో క్రమశిక్షణ కలిగి మనం ఉన్నట్లయితే ఉన్నతమైన శిఖరాలను మనము అధిరోహించవచ్చు. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, సోమరి చీమల యొద్దకు వెళ్లి నేర్చుకొనుము అని, వాటి నడతను కనిపెట్టు అని. మరి మన జీవితాలు కూడా మనం నేర్చుకుని మన జీవితాలను సరిచేసుకుని చీమల వలె జ్ఞానముగా ఉండడానికి మనము సిద్ధపడదామా? జ్ఞానవంతులుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము సిద్ధపరచుకుందామా? క్షేమకాలాలు రాబోతున్నాయి. దేవుని వాక్యం వినబడినటువంటి దినాలు రాబోతున్నాయి. అటువంటి దినాల కొరకు వాక్యాన్ని మనం సమకూర్చుకుందామా? ఆ రీతిగా జ్ఞానులంగా దేవుని రాకడ కొరకు సరైన విధంగా నడుచుకునే వారుగా దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. వాక్యం నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని తప్పించండి. నీ యొక్క వాక్యమును ఏ దినమునికి ఆ దినమే సమకూర్చుకొనుచు జ్ఞానుల వల్ల నడుచుకునే కృప మాకు దయచేయండి. ఈ దినమంతటికి కావలసిన కృపను దయచేయండి. దూరదేశంలో ఉండి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరికీ నీ కృప దయచేయండి. వారు ఏ అవసరతలో ఉన్నారో ప్రభా, ఏ అక్కర్లో ఉన్నారో ప్రతి ఒక్క అవసరత అక్కర్లో మీరు తీర్చండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మా నాయకులను జ్ఞాపకం చేసుకోనండి, అధికారులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అందరూ కూడా తండ్రి నీ మార్గములో నడుచుకున్నట్లుగా సహాయం ఇచ్చేయండి. నీతి న్యాయములతో నడుచుకున్నట్లుగా సహాయం ఇచ్చేయండి. కృప చొప్పున కనికరించి ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతి దినము పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.